హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేలే వాళ్ళని అని ఇన్నాళ్ళు సంబోధించాం, కానీ ఇప్పుడు కాళేశ్వరం మీద అవాకులు చెవాకులు మురిగే వాళ్ళని అని చెప్పేసి నేను ప్రస్తావించదలుచుకున్నాను. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ప్రాజెక్టు అనుకునేటువంటి అజ్ఞానులారా, మీకు అవగాహన లేకపోవచ్చు, ఆలోచన లేకపోవచ్చు, వివేకం లేకపోవచ్చేమో, కానీ తెలుసుకోండి. కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం అంటే ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసుకుందాం. మేడిగడ్డ దగ్గర కాదు, తుమ్మిడిహట్టి దగ్గర కట్టండి అని చెప్పి, తుమ్మిడిహట్టి దగ్గర కట్టి ఉంటే, ప్రాణహిత పేరుతో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని కట్టి ఉంటే ప్రయోజనాలు చేకూరుస్తాయి. కేసీఆర్ కావాలనే కమిషన్ల కోసం ప్రాజెక్టు ప్లేస్ మార్చి, ప్రాజెక్టుని డిజైన్లు మార్చి చేశారని మురిగేటటువంటి అజ్ఞానులకు, కడుపులో అక్కసున్న వారికి, తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ళకి నిజాలు నిగ్గు తెలుస్తూ బట్టలిప్పి నిలబెట్టే కార్యక్రమమే ఇది. కాళేశ్వరం మీద నిజాలు నిగ్గు తెలుస్తున్నాను, మీరు కన్నారపకుండా చూడండి. వాస్తవం ఏంటి? తుమ్మిడిహట్టు దగ్గర కడితే ఏం జరుగుతుంది, ఇక్కడ మేడి దగ్గర కట్టితే ఏం జరిగింది, ఏది నష్టం, ఏది లాభం, ఏది ప్రాక్టికల్గా సాధ్యము, ఏది ప్రాక్టికల్ అసాధ్యము, ఇవేవీ తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్తో, వాసిన మెదడు వ్యాధితో ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు, ఇష్టం వచ్చినటువంటి వాక్కులు పలుకుతూ ఉన్నారు. రాజకీయ నాయకుడు పలికాడంటే ఆయనకి ఎట్లాగ విలువలు ఉండవు కాబట్టి, వాళ్ళకి ఎట్లాంటి విలువలు ఉండవు కాబట్టి ఏది పడితే అది అవాకులు చవాకులు పేలుతారు. కానీ మేము విద్యార్థి నాయకులము, మేము ఇంకా రైతు నాయకులము, లేదు ఇంకేదో నాయకులమనో, ఇంకా మేము ఆ పార్టీ ప్రధాన పార్టీ పోటీలో ఉన్నామని చెప్పేసి ఏదో ఒకటి పిచ్చి పిచ్చి వాదనలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. నిన్న మన నుంచి కాళేశ్వరం మీద నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ఆయన సగం మెదడులో గుజ్జు లేకపోవడంలో, పరిజ్ఞానం లేకపోవడం వల్ల, ఆఫ్ నాలెడ్జ్ వల్ల కడుపులో అక్కసు పెట్టుకొని విషం కక్కుతూ ఒక వీడియో చేశాడు. దానికి చాలామంది రిప్లైలు కూడా ఇచ్చారు. ఒక రిప్లై తాలూకు ఆన్సరే ఇది. ఆ రిప్లైలో, ఆ పోస్ట్కి ఇచ్చినట్టు ఆన్సర్లో నాకు ఇది బాగా నచ్చింది. ఎవరిచ్చారో కానీ మహానుభావుడు మంచి ఆన్సర్ ఇచ్చాడు, దాన్నే నేను హెడ్డింగ్గా పెట్టుకున్నాను. అసలు నిన్న మొన్న సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు, కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారం బాగా అవుతుంది. ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది. దానికి రివర్స్ పోస్టు, దానికి రివర్స్ సమాధానం చెప్తే మూసుకుంటున్నారు. అట్లా ఇచ్చిన సమాధానమే. ముందు అసలు ఆ వీడియో తాలూకు వివరణ ఏంటి, అసలు ఎవరు ఆయన పేరు అయితే నాకైతే కొంచెం గుర్తొస్తూ ఉంది, కానీ క్లారిటీ లేదు, మొహంలో క్లారిటీ లేదు, వీడియోలో క్లారిటీ లేదు. ఆయన ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. దాని కనీసం ఒక డిజైన్ కూడా కరెక్ట్ చేయించుకున్నా బాగానే ఉండేది. ఆయన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అయినా కూడా ఇంకేదో జరిగిందని చెప్పి ఎవరో పోస్ట్ చేయడం, ఆ పోస్టును పాస్ట్ మళ్ళీ కేసీఆర్ మీద ద్వేషంతో కాళేశ్వరిని విభేదిస్తున్నటువంటి అజ్ఞానులారా, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతోటి మీరు కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చుకుందామని చూస్తున్నటువంటి ఈ కుట్రదారులకు కనువిప్పు కలిగేటువంటి విశ్లేషణాత్మక, పరిశోధనాత్మక కథనమే ఇది. మీరు క్షుణ్ణంగా చూస్తూ ఉండండి. వివరాల్లోకి వెళ్దాం. ఇదేది కూడా చదివి వినిపిస్తాను. అదేం జరిగింది, అసలు ఏంటి, ఈ దొరవారు ఎవరో మరి. నాకైతే భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం అనే అర్థమవుతా ఉంది, గుర్తుకొస్తుంది. ఆయనైనా కాదా తెలుస్తలేదు, క్లారిటీ లేదు దాంట్లో. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది గోదావరి నది, ఇది ప్రాణహిత నది. ఇక్కడ నుంచి ప్రాణహిత నది నుంచి ఇక్కడ నీళ్ళు వచ్చి ఈ కాళేశ్వరం దగ్గర కలుగుతాయి. ఈ కాళేశ్వరం కన్నా కింద పోయి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కట్టాడు. మేడిగడ్డ కన్నా పైన అన్నారం కట్టాడు దొర. అన్నారం కన్నా పైన కుంజిల్ల కట్టాడు. ఈ మేడిగడ్డలకి వెళ్ళి ఇక్కడ నుంచి పంప్ హౌస్లు పెట్టి అన్నారంలో వస్తున్నాడు. ఈ అన్నారంలో నుంచి కుంజిల్లలో వస్తున్నాడు. కుంజిల్ల నుంచి ఎల్లంపల్లికి వస్తున్నాడు. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడ మిడ్మానేరు వస్తాయి. ఇలా ఇక్కడ నుంచి మొత్తం దొరగారి పంప్ హౌస్ వరకు వస్తుంది. అంటే మేము ఏమంటామంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత కుంజలంగా ఇక్కడ ఏమిరా బాబు, ఆడొక దొర ఫామ్ హౌస్ ఒకటే ఉందా? కళ్ళల్లో ఏం పెట్టుకొని చూస్తున్నాము, పోయి చూడు అక్కడ ఏమన్నా ఎన్ని ఎకరాలు ఉన్నాయో. అక్కడ నుంచి డిజైన్ మార్చేసి ఈ కింద వీడికి తెచ్చిండు. చారణ కొడికి బారణ మసాలా అని చెప్తాం కదా, గ్రావిటీ గారు వస్తుంది. ఆడికెళ్ళి మార్చి ఇడికి తీసుకొని వచ్చి ఈ పరివాహక ప్రాంతాన్ని మొత్తం ముంచేసి, ఒక ఎకరా వండాలంటే 20-30 వేల రూపాయలు అయితే కూడా
ఈ అజ్ఞానం గురించి మొత్తం చూసుకుంటే బాగోదు. ఎందుకంటే మన మెదడు ఖరాబ్ అవుతుంది. దుష్టులకు చెడుకు దూరంగా ఉండాలని పెద్దవాళ్ళు చెప్పారు కదా. అందుకే మనం వీటికి మొత్తం కూడా చూడొద్దు. ఇక ఆయన చక్కదని అర్థమైపోయింది. ఆయన అజ్ఞానం అందులోనే అర్థమైపోయింది. చూపిస్తాను. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ తిమిడి హెడ్ అని ఉంటుంది ప్రాజెక్టు, ప్రపోజల్ ప్రాజెక్టు. ప్రాణహిత అని శంకుస్థాపన చేసి తట్టడి మట్టి కూడా ఎత్తకుండా కోట్ల రూపాయలు బుక్కిన కాంగ్రెస్ పాలకులారా, సీమాంధ్ర పాలకులారా, మీరు వదిలినటువంటి ఆ శేషం వలన, మీ అసమర్థత వలన తెలంగాణ బీడుబారిపోయింది. వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ వాళ్ళ 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 మేలు కోరేటువంటి ప్రాంతీయ ద్రోహులు ఇక్కడ ప్రాణహిత దగ్గర తుమ్మిడిహెట్ అనే ప్రాంతం వద్ద, ప్రాణహిత దాని ప్రాజెక్ట్ పేరు, మేడిగడ్డ వద్ద మార్చడం జరిగింది. ఇక్కడ కడదాం అనుకున్న ప్రాజెక్టును తీసుకొచ్చి ఇక్కడ మేడిగడ్డ వద్ద కట్టారు. ఎందుకు కట్టిండే అంటే, ఇక్కడ ప్రాణహిత దగ్గర కట్టాలని ప్రపోజల్ ఉంది. అది సీమాంధ్ర పాలనలో ఉంది. సీమాంధ్రలో చేసినటువంటి ఆ పాలనలో అప్పుడు ఏం చేస్తారు, ఎక్కువ వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అక్కర్లేదు. దానివల్ల ఏమిటి అంటే, ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ ఆయన చెప్పింది ఏంటంటే, గీడ కట్టాల్సింది గీడ కట్టి గీడికి తెస్తున్నారు కదా, గీ నుంచి డైరెక్ట్ వస్తుంది కదా అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి ఎత్తి ఇట్లా పోసి ఇక్కడ తెచ్చే బదులు ఇటు నుంచి డైరెక్ట్ తేవచ్చు కదా అంటాడు. మరి ఆయన ఎక్కడ చదువుకున్నాడో, వాళ్ళ చదువు ఎవరు చెప్పిర్రో, మరి ఆయన జ్ఞానం ఎంతో, వాళ్ళ గురువులు ఎవరో, ఆ తల్లిదండ్రులు ఎవరో కానీ వికాసం, విజ్ఞానం, విచక్షణ, వివేకం నేర్పనట్టుంది. మళ్ళీ అర్థమైంది కదా, విచక్షణ, వివేకం, విజ్ఞానం నేర్పనట్టుంది వాళ్ళకు. ఆ నాలెడ్జి నేందో చెప్తాను. ప్రాణం ఇక్కడ కట్టితే కట్టలే, ఇంకా కడితే ఇక్కడికి ఎందుకు మార్చారు, ఇక్కడ కడితే ఇక్కడి నుంచి డైరెక్ట్ కింద గ్రావిటీ అంటే మనకి ఏ పవర్ అవసరం లేకుండా పళ్ళ నుంచి పోతాయి కదా అనేది ఆయన ఉద్దేశం. కానీ మనం ఎందుకు కట్టలే, ఎవడో ఆపిండు నిన్ను, తట్టి మట్టెడెత్తకుండా నువ్వు ఎందుకు కోట్ల రూపాయలు నాకి పడేసావు, గది అడగవేమరా, నువ్వేం చదువుకున్నావు. మీరు ఈ ప్రాణహిత దగ్గర కడతా అన్నవాడి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదా అని కాలర్ పట్టుకొని అడగ దమ్ముంటే నువ్వు పోయి, అది చేత కాదు. ఎందుకంటే మనకు లాగులు దడుస్తాయి ఎలా ఉన్నా మాట్లాడాలంటే. మనల మీద అయితే ఏదైనా మాట్లాడవచ్చు. ఎందుకు, ఈయన ఉదారంగా ఉంటాడు ఏమన్నాడు కాబట్టి. వాళ్ళైతే కుబుసం తీస్తారు, పాము కుబుసం తీసినట్టు ఒళ్ళు చెంప ఉడిచి పక్కకు పెడతారని భయం. ఎందుకు గట్టలేదు, మహారాష్ట్ర మెడలోంచి ఎందుకు గట్టలేదని అడగలేదే. ఇక్కడ చెప్తాం ఏమిటంటే ప్రాణహిత అన్నది తుమ్మిడిహట్టి వద్ద అక్కడ ప్రాణహిత అన్నది పేరుతో వస్తుంది. అది ఆ ప్రాణహిత పేరుతో వచ్చేటువంటి నది తుమ్మిడిహట్టి వద్ద కడితే ఏం ప్రాబ్లం ఉన్నాయి మనకంటే, మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. 152 మీటర్ల ఎత్తు, 152 మీటర్ల ఎత్తు కట్టుకోవాల్సిన ప్రాజెక్ట్ అది. 152 ఎత్తులు కట్టుకుంటే గిట్లా ఉదాహరణకి ఈ రైట్ కుడి వేటప్పుడు నుంచి కిందికి ఇట్లా నీళ్ళు వదిలేసుకుంటూ పోతూ ఉంటే నీళ్ళు సాగుకు వస్తాయి, మన తెలంగాణ రైతులకు ఉపయోగపడుతుంది. ప్రపోజల్ చేసిన మాట వాస్తవం. 152 కట్టరా మొగడా అంటే కట్టలేదు. ఎందుకు కట్టలేదు, మహారాష్ట్ర వాడు వంగబెట్టి పెన్సిల్ చెక్కినట్టు చెప్తున్నాడు. పర్మిషన్ ఇవ్వం, 152 మీటర్లు ఎత్తు కట్టుకుంటే నా కింద మహారాష్ట్ర గ్రామాలు, మండలాలు పోతాయి. పర్మిషన్ ఇచ్చేది లేదు. వీళ్ళు కొర్రులు పెడితే, మహారాష్ట్ర వాళ్ళు కొర్రులు పెడితే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తలేదు. విడుదల కావు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టించింది. ఇప్పుడు మన కాళేశ్వరం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ₹1 ఎలా, నా యాదాద్రి టెంపుల్కి ₹1 ఎలా, మన యాదాద్రి టెంపుల్కి ₹1 ఎలా, కాళేశ్వరం బయటకు తట్టేడు పిటికేడు మట్టి వల రూపాయి బిల్ల పెంకాసు కూడా ఇవ్వాల. మరి అదే పని ఆ రోజు సీమాంధ్ర పాలకులు ఎందుకు కట్టలేదు? అట్లా ఉపాయం లేదా, ఆదాయం లేదా, మనసు లేదా, కట్టమని అడిగేటువంటి దమ్ము లెక్కన మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తీసుకురాలేకపోయారు. వాళ్ళు ఏమంటారు, 147కు 150కు తగ్గించి కట్టుకోండి, దానివల్ల మా గ్రామాలు మునిగిపోగాటి 152 నుంచి 147 ఎత్తు మీటర్లు తగ్గించుకోండి అని చెప్తున్నారు. 147, 150, 140 వాళ్ళు చెప్పినట్టే 47కో 45కో కట్టుకుంటే మనం ఎత్తు కట్టుకోవాల్సినటువంటి డ్యామో, ఇల్లు నిర్మాణం ఏదైనా ఉంటే కిందికి దిగితే దాని ప్రయారిటీలు తగ్గిపోయాయి, దాని బెనిఫిట్స్ తగ్గిపోయాయి, నీటి నిల్వ శాతం తగ్గిపోయింది, నీటి నిల్వ కెపాసిటీ తగ్గుతుంది ఆటోమేటిక్గా అయితే తగ్గినందుకు. ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ ఏంటి, ఇక్కడ ఎత్తు తగ్గినందుకు గ్రావిడిటీ తగ్గుతుంది, ఫ్లో తగ్గుతుంది, నీళ్ళు వెళ్ళవు, నీళ్ళు లభ్యత తక్కువ, నీళ్ళు వెళ్ళవు.
ఇదే కొంచెం కాస్త పక్కకు జరిగితే ఏమవుతుంది, మన మీటర్లు మన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు, దానికి ఎత్తు ఎంతైనా మనం కట్టుకోవచ్చు. నీళ్ళు నీకు దమ్ము ఉండాలా. మేడిగడ్డ దగ్గర కట్టుకుంటే నీ దమ్ము నువ్వు ఎంత పెట్టుకుంటావో నువ్వు పెట్టుకోవచ్చు. కాస్త మనం ముందుగా పైకెక్కి మూర్ఖంగా అవివేకంగా అక్కడే తుమ్మిడిహెడ్డి దగ్గర కట్టాలని అనుకుంటే మనకు నీళ్లు శాతం తగ్గిపోతూ ఉంటుంది. మనకి కెపాసిటీ కావాల్సిన నీళ్లు రావట్లేవు. కది కదా ఆలోచించినప్పుడు. సో ఆటోమేటిక్ ఏం చేశారు, ఆ పక్కకున్నటువంటి మేడిగడ్డ దగ్గర కడితే ప్రయోజనాలు ఏంటో స్టడీ చేశారు. మేడి దగ్గర కడితే మనం ఎంత ఎత్తు అయినా నిర్మించుకోవచ్చు, ఎన్ని క్యూసిక్ల టీఎంసీల వాటర్ అయినా నిల్వ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే లెక్క ఏమిటి, అవి కిందికున్న కాబట్టి పైకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఎత్తిపోసుకోవాలి. ఈ ఎత్తిపోసుకోవడం అనేది ఒకటే సమస్య, మిగతా అన్నీ బెనిఫిటే. పోనీ ఎత్తిపోసుకోవద్దు, మా చేత కాదు, మాకు దమ్ము లేదు, మా పని కాదు, మేము సోమరిపోతున్నాం, ఖర్చు పెట్టలేం, హాయిగా చెట్టు కింద కూర్చొని పండుకుంటే రావాలనుకునేటోళ్ళకి ఆలోచన గిట్లనే ఉంటుంది. అలా కాదు, శ్రమించైనా సరే, రూపాయి కష్టపడైనా సరే, రూపాయి ఖర్చు పెట్టైనా సరే కడుపుకు అన్నం తిందాం, నా తెలంగాణ బిడ్డకు రైతుకు అన్నం తినిపిద్దాము, నా తెలంగాణ సమాజానికి అన్నం తినిపిద్దాం, నా తెలంగాణ బిడ్డలకు వెలుగునిద్దామని అనుకుంటే మేడిగడ్డ కట్టడం బెటర్ అని చెప్పేసి నిర్ణయం జరిగింది. నెంబర్ 1 ఏంటి, 152 మీటర్ల ఎత్తు. రెండవది నీటి లభ్యత అదే తగ్గుతుంది. 2000 అంతర్జాతీయ వివాదాలు పరిష్కరించడానికి 2010 తెలంగాణ మహారాష్ట్ర మధ్య కూడిన ఒడంబడిక ప్రకారం తిమ్మిడిగడ్డ బ్యారేజ్ ఎత్తు 145 మీటర్లు తగ్గించారు. దీనివల్ల నీటిని సామర్థ్యం నిల్వ తగ్గింది. గ్రావిటీ బ్యారేజ్ ఎత్తు తగ్గడంతో అక్కడ లభ్యమయ్యే నీటి గ్రావిటీ సహజ ప్రవాహం తగ్గుతుంది. ఉత్తర తెలంగాణకు తరలించిన కష్టతరం. నీళ్ళు లేవు, నీళ్ళు లేకుండా పక్కకి ఎట్లా పోతాయి, ఫ్లో కూడా ఉండదు. మనం 3వ అంతస్తు నుంచి పంపించడం ఫ్లో ఒక రకంగా ఉంటుంది, 2వ అంతస్తు నుంచి పంపించడం ఒక రకంగా ఉంటుంది. మరి ఈ జ్ఞానం లేకపోతే, మీకు అర్థం కాకపోతే మీరు కేసీఆర్ మీద కోపం పెంచుకోండి, బీఆర్ఎస్ పార్టీ మీద కోపం పెంచుకోండి. మీరు కావాలంటే ఓట్లు వేయకండి, 2 ఓట్లు ఏ పార్టీకైనా వేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ వరప్రదాయమైనటువంటి తెలంగాణ వరప్రదాయమైనటువంటి కాళేశ్వరం మీద విషం కక్కుతా అంటే బట్టలిప్పి నిలబెడతాం. ఇది ఆయన అజ్ఞాని, ఆ అజ్ఞానులు పెట్టినటువంటి పోస్ట్కి ఇచ్చినటువంటి ఒక మిత్రుడు ఇచ్చినటువంటి ఎవరాతను ఇచ్చిన సమాధానం అంటే, తమిడిహట్టి వద్ద దగ్గర ప్రాజెక్టు కట్టాలి అంటే నీళ్లు మీ అయ్య తెస్తాడా? మరి తమిడిహట్టి దగ్గర కడితే నీళ్ళు లభ్యత ఉండదు, మరి నీళ్ళు మీ అయ్య తెచ్చిస్తాడా? మీ అయ్యస పరిష్కారం చేస్తాడా? దానికి నీళ్ళు తెచ్చి తమిడిహట్టిలో పోస్తాడా? ప్రాణహితలో పోస్తాడా మీ అయ్య? ఇంట్లో తక్కువ వచ్చిన నీళ్ళని సరిపోయిన నీళ్ళు ఎవరు తేవాలా? మహారాష్ట్ర మెడల్ వస్తానికి ఎవరు పోయి మాట్లాడతారు అంటున్నాడు ఈయన ఏదో మాట్లాడుతున్నాడు. మహారాష్ట్రతో ఎవరు మాట్లాడు, నువ్వు అర్థం ఏం మాట్లాడతారా? మహారాష్ట్ర నొప్పిస్తావా? నీకు అంత దమ్ముందా? తుమ్మిడేటి దగ్గర కడదామా? గ్రావిటీ దగ్గర నీళ్లు ఫ్లో పోగొట్టే నువ్వు నువ్వు పోస్తావా? నీళ్ళనే నువ్వే తోడుతావా కూర్చొని? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడేటప్పుడు మీకు చదువుకున్నారని జ్ఞానం ఉండాలి, గదే అడుగుతున్నాడు. ఏం మెదడు, ఏం చదువుకున్నారు మీరు అని ఎవరో బల కౌంటర్ ఇచ్చాడు ఆయన. ఎవరో మీరు చదువుకున్నారు, విద్యావంతులు పీజీలు చదివి కూడా ఇంత అజ్ఞానంగా మాట్లాడితే అలా? మూర్ఖంగా అక్కడే కట్టాలి, ఏం కడితే అక్కడ కడితే గొప్పగా వచ్చేది ఏమిటి? ఎండిపోయినేం లేదు తెలంగాణ మళ్ళీ కరువు కాటకాల్లో నెట్టివేయబడ మాకు అక్కర్లేదు, కానీ అక్కడే కట్టాలి. ఇక్కడ కడితే మీకేం నష్టం? పర్సంటేజులు, కమిషన్. మీరేమో శుద్ధపూసలా? మీరు శుద్ధపూసలా? మీ ప్రాజెక్టులు లెక్కలు తీస్తలేమా? కాంగ్రెస్ అంటే తెలవదా? A to Z బీజేపీ లాస్ట్కు గుళ్ళ దేవాలయాన్ని కూడా మింగుతున్నారుగా మీరు. దేవునికి నమ్మకం చేసినట్టు కానుకలు, ముడుపు కట్టిన డబ్బులు కూడా నీచానికి దిగజారి తింటా ఉన్నారు. మీరేదో శుద్ధపూసల లెక్కలు చెప్తా ఉన్నారు. ఏ రాజకీయ నాయుడు కమిషన్ తీసుకుంటలేడు, ఏ రాజకీయ నాయకుడు ప్రాజెక్టు కమిషన్లు కూడా కడుతున్నారో మీరు తడిబట్టలతో ఒట్టేసి చెప్పగలిగి దమ్మున్నటువంటి మొగాడు ఎవడ ఉంటే రండి ఇక్కడికి మాట్లాడదాం. ఈ ప్రాజెక్టులు కట్టినటువంటి కాంట్రాక్టులతోటే కదా ఈ రోజు కూడా మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు కమిషన్లు ఇచ్చినా అని ఆరోపిస్తున్న మీరున్నారు కదా, మరి వాళ్ళతోటి మీ కాంట్రాక్టులు చేస్తూ ఉన్నారు, వాళ్ళతోటి మీ పార్టీ ఫండ్లు విరాళాలు తీసుకుంటున్నారు, వాళ్ళని ఈరోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు. మరి దమ్ముంటే మీరు జాతి పరులైతే, మీరే ప్రత్యర్థులైతే వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు, వాళ్ళని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టరు? ఎడారిగా అయిపోవాలా ఈ రాష్ట్రం? మళ్ళీ కరువు కాటకాలలో తల్లడిల్లిపోవాలి, మళ్ళీ వాళ్ళ పెత్తనం రావాలని చూసేటువంటి దుర్మార్గుల పెత్తనం ఇవ్వడం ఇంత నీష్టానికి దిగజారినటువంటి వారం. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, స్ట్రక్చరు స్పష్టంగా చూస్తుండండి. సింపుల్గా చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు, 3 బ్యారేజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపు సెట్లు కలుపుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు. దాంట్లో మేడిగడ్డ కాంచి మొదలు పెడితే అన్నారం బ్యారేజ్, సుందిళ్ళ బ్యారేజీ, 3 బ్యారేజులు. ఈ 3 బ్యారేజులు దారి పొడుగుంతలు ఉన్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపు సెట్లు కలుపుకుంటేనే ప్రాజెక్టు. దీంట్లో 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, పవర్ సబ్ స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి. సొరంగ మార్గం మాత్రమే, పూర్తి మార్గం మళ్ళీ వేరే.
220 కిలోమీటర్లు నడుస్తుంది. కాళేశ్వరం 227 కిలోమీటర్ల ప్రవాహం ఉంటుంది. మొత్తం కాళేశ్వరం అంటే 3 ప్రాజెక్టులు, 15 రిజర్వాయర్లు, 21 పంపు సెట్లు పంప్ హౌజులు కలుపుకుంటే కాళేశ్వరం. ఒక్క మేడిగడ్డ మాత్రమే అనుకుంటే నీ అజ్ఞానం. 203 కిలోమీటర్ల సొరంగాలు ప్రయాణం చేస్తుంది. 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నవయిస్తుంటుంది. 98 కిలోమీటర్ల ప్రెజర్ మైల్స్ ఉంటాయి. 141 టీఎంస్ల స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. 530 మీటర్ల ఎత్తుకు నీళ్ళు ఎత్తుపోస్తుంటుంది. 240 టీఎంస్ల ఉపయోగం, 240 టీఎంస్ల నీటి కన్జ్యూమ్ జరుగుతుంది. అది తాగునీటికి, వ్యవసాయానికి, భూమికి, గ్రాడ్యుయేట్కి, అన్ని రకాల ప్రాజెక్టులకు, కంపెనీలకు. నీ ఇంట్లో సబ్బు తయారవుతున్నా, నువ్వు సబ్బు వాడుతున్నావు అంటే ఆ సబ్బు ఫ్యాక్టరీ దగ్గర జరిగినటువంటి వినియోగంలో నువ్వు జ్వరం వస్తే, సుస్థి చేస్తే, దగ్గు చేస్తే, బీమార్ వస్తే గోలేసుకుంటున్నావు కదా, టాబ్లెట్ వేసుకుంటున్నావు కదా, ఆ టాబ్లెట్ తయారయ్యే కంపెనీకి కూడా గీ నీళ్ళు ఇస్తూనే అవుతున్నాయి. అలా సీమాంధ్ర పాలనలో చూశాం కదా, మన అగ్రో పేరు చెప్పడం ధర్మం కాదు కాబట్టి ఫార్మసిటీ కంపెనీ అయినా నిమిషాల మీద కంపెనీకి వాటర్ సప్లై ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో నీళ్ళ వసతి, ఈ దేశంలో నీళ్ళ వసతి ఉంటుందా? మేము అందుకనే విదేశాలలో ఫార్మసిటీ కంపెనీలు పెడుతున్నాము. ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ లేదు. ఎవరు చెప్పుకున్న గోడు వినిపించకుండేదంటే ఆ ఫార్మాసిటీ కంపెనీ బాధ ఏందయా మీదంటే, సార్ నీళ్లు లేవు సార్ మాకంటే, మీ కంపెనీలకు నీళ్ళు వచ్చే కెనాల్ విదేశాల దాన్ని ఏర్పాటు చేశాడు కేసీఆర్ వితిన్ 21 డేస్లో. ఇది కదా, ఇది కాళేశ్వరం యొక్క పూర్తి స్ట్రక్చరు. మళ్ళీ చెప్పండి ఎవరికన్నా, మేడిగడ్డ కాళేశ్వరం అంటే లాగి లెంపకాయ కొట్టండి. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదురా, మేడిగడ్డ ఒకటే కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు అని చెప్పండి. లాగే లంపకాయ కొట్టండి. ఇది ఒక్కటి కేవలం కనిపించేటువంటి ఈ ప్రాజెక్టులో ఈ ఒక్కటే ప్రయోజనాలు కాదు, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. 227 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 240 టీఎంసీల నీళ్ళ కన్జంప్షన్ ఇస్తుంది. గది కాళేశ్వరం రా అని చెప్పండి ఆయనకి. మళ్ళీ ఇక్కడ 3 బ్యారేజీలు ఏంటో కూడా చూద్దాం. 3 బ్యారేజీల్లో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దాని పేరు, అన్నారం సరస్వతి బ్యారేజ్ పేరు, సుందిర్ల బ్యారేజీ. ఈ మేడిగడ్డ బ్యారేజీల్లో 2 పిల్లర్లు కుంగాయి. ఇది సమస్య. ఎందుకు కుంగింది? కుంగిందా, కుంగిపిచ్చారా? ఇది ప్రశ్న తేలాల్సింది. బాంబులు అన్నాళ్ళు అంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్న రోజుల్లో కూడా కదలనేటువంటి పిల్లర్స్. అంటే ఇప్పుడు మనం ఇప్పుడే చూసాం కదా, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజుల్లో ఎక్కడా కూడా చిన్న తేడా కన్స్ట్రక్షన్లో చిన్నది కూడా కానప్పుడు మరి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్ దగ్గర ఎందుకు అయింది? దేనికి? మనం చదువుకున్నాం కాబట్టి, మనకు జ్ఞానం ఉంది కాబట్టి, మనం కడుపుకు అన్నం ఆహారం తింటున్నాం కాబట్టి వివేకంగా, విచక్షణగా ఆలోచిద్దాం. ఒకవేళ కల్తీ నాణ్యత జరిగింది అనుకుందాం. మరి ఇన్ని ప్రాజెక్టులలో ఎక్కడా కానీ ఒక్క పిల్లర్ దగ్గరనే కల్తీ చేశారా? ఆలోచించండి. ఇది ఒకటి. నెంబర్ 2, మరి ఎందుకు కుంగింది? కల్తీ జరగనప్పుడు, నాణ్యత లేనప్పుడు, మొత్తం కూలనప్పుడు ఒక్క ప్రాంతంలో కాదు కదా, వివిధ ప్రాంతాల్లో కట్టారు కదా. మొత్తం మనం 224 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, 27 ప్రయాణిస్తుంది అనుకున్నాం కదా. అన్ని కన్స్ట్రక్షన్ అంటే కాలువతో సహా కన్స్ట్రక్షనే కదా. అక్కడ నాణ్యత, క్వాలిటీ కుంభకోణం జరగనప్పుడు, ఆడ కూలనప్పుడు మరి ఇక్కడే 2 పిల్లల దగ్గర ఎందుకు కూలింది? ఇది ప్రశ్న. పోనీ అట్లాంటి నాణ్యత లేని కాంట్రాక్ట్ చేస్తున్న వాళ్ళని కంటిన్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది ప్రశ్న. రైట్. రెండవది, వాస్తవాలను మనం నిగ్గిచ్చంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే మీ ఇంట్లో మీరు ఉన్నారా, లేకపోతే ఇంటికి వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళండి. ఫస్ట్ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఒక్కసారి గదులన్నీ ఒక్కసారి చూడండి. ఎక్కడో అక్కడ గోడ క్రాక్ వచ్చి ఉంటుంది. ఎక్కడో అక్కడ గోడకు క్రాక్ వచ్చి ఉంటుంది. చాలా ఇళ్లలో ఉంటుంది. ముఖ్యంగా గ్రామాలలో రైతులు కానీ అక్కడ పొలాల దగ్గర ఇక్కడ కట్టుకునే వాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా ఉంటుంది. అపార్ట్మెంట్ కట్టే వాళ్ళకి కూడా ఉంటుంది. పాత భవనాలు కూడా ఒకటి కట్టిన వాళ్ళ దగ్గర తక్కువ, కొత్త భవనాలు కట్టేకాడైతే ఖచ్చితంగా ఉంటుంది. మీరు చూడండి. ఎందుకు? మరి మీరు మీ ఇంటికి నాణ్యతా లోపంతో మీ ఇల్లు నిర్మించుకున్నారా నాన్న, అయ్యా అని మీ అయ్యని అడగండి. ఇంత మీరే కట్టుకున్నారనుకోండి, అరే ఎదవని నేనేమన్నా నాణ్యత లోపల కక్కుర్తిపడ్డానా అని పరిశీలించండి. నీ ఇంట్లో గోడకు ఎందుకు రాకులు వచ్చాయి అంటే ఎందుకు వస్తాయో చెప్తాను. క్వాలిటీ విషయం కాదు. భూమి మీద నువ్వు కట్టుకున్న ఇంటి భూమి మీద నువ్వు ఇచ్చిన ఒత్తిడికి సహజంగా భూమి పొరల్లో జరిగేటువంటి సర్దుకుంటూ ఉంటాయి లేయర్స్. అట్లాంటప్పుడు నువ్వు బరువు వేసి ఉంచావు. అంతవరకు ఖాళీగా ఉన్న ప్లేస్లో నువ్వు కొత్తగా ఇల్లు నిర్మాణం చేశావు, లేదా నీ ఇంటి పక్కడో చేసి ఉండవచ్చు. అంటే నీ భూమి మీద లోపల అంతఃపురాలు అదే కదా మనకు వచ్చేది, భూకంపాలు అంటారు కదా, లోపల అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి. అడ్జస్ట్మెంట్లో ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీలో అడ్జస్ట్మెంట్లో కూలిపోతాయి. అడ్జస్ట్మెంట్ కూలిపోగానే ఏమవుతుంది? షేక్ వస్తుంది. దట్ కాల్డ్ భూకంపం. లేదా కింది నుంచి లావా పైకి ఎదగొడుతుండాలి. సో అట్లాంటప్పుడు మీ బిల్డింగ్, మీ ఇంట్లో గోడలు కూడా క్రాకులు వచ్చి ఉంటాయి.
అంత మాత్రాన నీ ఇల్లు నాణ్యత లేక కట్టుకున్నామని నువ్వు సర్టిఫికేట్ చేసుకుంటే నీ అంత మేధావి ఇంకోటి ఉండడు. నెంబర్ 2 ఇది అయిపోయింది. నెంబర్ 3 సహజంగా ఈ నెంబర్ 2 లింక్ ఉన్నటువంటి ఆన్సరే. సహజంగా వందల వేల సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న మేడిగడ్డ లాంటి ప్రాంతంలో అన్నారం, సుద్నిల్లా ఎక్కడ ఏ ప్రాజెక్టు దగ్గర తీసుకున్నా సంవత్సరాలుగా వేల సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న భూమిలో ఉన్న ఫలంగా డ్యాము అనే ఆనకట్ట కట్టి అక్కడ వేల క్యూసెక్ల నీళ్లు నిల్వ ఉంచితే, వందల కొద్ది నీళ్లు నిల్వ ఉంచితే ఆ నీటి బరువుకు ఒత్తిడికి లోపల లేయర్స్ కదులుతాయి. ఇక్కడే కాదు, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, చైనాలో కూడా జరిగింది అది. దాని దగ్గర జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకున్నప్పుడు కూడా భూమి మీద ఒత్తిడి వల్ల అలా ఉన్నట్టు ఎప్పుడన్నా జరిగి ఉండవచ్చేమో. ఈ 3 కాదు, ఈ డ్యామేజ్, ఈ ప్రాజెక్టును కూలగొట్టి ఈ ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేస్తే ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుంది, కేసీఆర్ మార్కు పోతుందని ఎవరో అక్కడ బాంబులు పెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. గది వల్ల కూడా జరిగి ఉండవచ్చు కదా. ఇవన్నీ వదిలేసి దాన్ని మన ఇల్లు కట్టుకున్నామా, ఏదో చేసి రిపేర్ వస్తే రిపేర్ చేసుకోమా, అక్కడ పడేసుకుంటామా, చేతికి ఏదో అనారోగ్యం చేస్తే చేయి వదిలేసుకుంటామా, మనిషిని చంపుకుంటామా. ఎన్డీఏ నేషనల్ ప్రాజెక్టు వాళ్ళు కూడా సర్టిఫికేట్ చేస్తున్నారు రిపేర్ చేసుకోవచ్చని. రిపేర్ చేయకుండా వాడొద్దు అంటారు. ఎవరైనా అంటారు, పడతావంటే పడక జాగ్రత్తగా నడవండి అని చెప్తారు. ఎవరైనా చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. మరి నువ్వు రిపేర్ చేస్తానంటే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నువ్వు ఎందుకు ఇంతవరకు మొబిలైజ్ చేయలేదు? అదొక్కటి కట్టుకొని నిర్మించుకొని మనం బాగు చేసుకోవచ్చు కదా. అది లేదు. ఇకపోతే ఇక అపర మేధావులు ఆ వీడియోలో కూడా మాట్లాడాడు. ఆయన ఎవరో, ఆయన పేరు బయటకు రావట్లేదు, గుర్తుకొస్తలేదు. ఆయన కానీ అట్లా జ్ఞానంతో మాట్లాడేటువంటి మెదడు వ్యాధిలకు కూడా ఒక సమాధానం. ఎత్తిపోస్తే కరెంటు ఖర్చు అవుతుంది అంటాడు. అది తింటే ఖర్చు అవుతుంది, పొద్దున్నే పోయేదానికి ఎందుకంటే మనం ఏమో సమాధానం చెప్పలేం కదా. మనం పంట పండించుకోవాలి, పెట్టుబడి పెట్టాలి, పోడు చేయాలి, శ్రమ చేయాలి. 10 రూపాయల కాడ 11 రూపాయలు ఖర్చు వస్తే పంట మరి అన్నం ఓడి పెట్టాలి. పంట ఎవరు పండించాలి? మరి రూపాయి ఖర్చు పెడితే ఎట్లా అంట? రూపాయి ఖర్చు పెట్టకుండా అవుతుందా? ఇన్నేళ్ళు మేము ఏం తిన్నామో మనకు తెలియదా? ఖర్చు అవుతుంది, పని చేస్తే ఖర్చు అవుతుంది. ఖర్చుకు మించినటువంటి ప్రతిఫలం ఎలా వస్తుంది? అది కదా. మనం నడిచిపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా. మన బస్సు ఏం ఎక్కాలి? వాడు బస్సు ఎక్కుతాడు, వాడు కారు ఎక్కుతాడు, వాడు విమానం ఎక్కిపోతాడు. ఖర్చు అవుతుంది కదా. అంటే ఏ సౌలభ్యం ఆ సౌలభ్యం ఉంటుంది. దానికి మించినటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. 2 అవర్స్ 2 గంటలు నడిచిపోయే బదులు 1/2 గంటలో పోతే ఇంకా గంట 3/4 గంట టైం మిగిలితే దాన్ని ఇంకా ఆ శ్రమకు ఆ సమయాన్ని ఇంకోరా ప్రొడక్షన్ చేసుకుంటాడు, వినియోగించుకుంటాడు. మూర్ఖంగా నేను బస్ ఎక్కితే 6 రూపాయలు అయితే 10 రూపాయలు అయితే కాబట్టి నడిచిపోతా అనేటోడు అజ్ఞాని అంటాడు. వాడిని నేనైతే మెదడు వ్యాధిగ్రస్తుడని అంటాను. పెట్టాల్సినప్పుడు పెట్టాలి, దాని ప్రతిఫలం రాబట్టాలి. అది విజ్ఞులు చేసేది, వారు వ్యవహారం చేసేటువంటి పని. అది 3 రిజర్వాయర్లు చూసాం కదా. ఇది 15 ప్రాజెక్టులు ఏంటి అంటే కొమరెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు, శ్రీరే రంగనాయకమ్మ సాగరు, అనంతగిరి రిజర్వాయరు, మేడారం రిజర్వాయరు, బస్వాపూర్ రిజర్వాయరు, గంధమల్ల రిజర్వాయరు, మల్లాపేట రిజర్వాయరు, భూంపల్లి రిజర్వాయరు, అమర్లబండ రిజర్వాయరు, తిమకల్వ రిజర్వాయరు, కంచాపూర్ రిజర్వాయర్లు, ఇస్వాంపేట రిజర్వాయరు, కొడంచెరు రిజర్వాయరు, తిప్పారం రిజర్వాయర్. ఈ 15 ప్రాజెక్టులు 3 రిజర్వాయర్లలో భాగంగా 3 రిజర్వాయర్ల భాగంగానే కాళేశ్వరం అంటారు. ఊరికనే మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన 2 పిల్లల దగ్గర కాళేశ్వరం అంటే ఇప్పుడు వాడిని జుట్టు పట్టుకొని 2 లంపకాయలు కొట్టండి ఎవడనంటే. పంపు సెట్లు చూద్దాం, 21 పంపోజులు ఏంటిటో చూద్దాం. లింక్ 1, ఇప్పుడు 3 లింకులుగా దీన్ని పంపు సెట్లు వాడుతున్నారు. గోదావరి నది నుండి ఎల్లంపల్లి వరకు ఇదొక స్ట్రక్చరు. లింక్ టు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు, మిడ్ మానేరు నుంచి ఎగువ మానేరు వరకు, అంటే 3 లింక్స్ తోటి పంప్ హౌజులు ఉన్నాయి. లక్ష్మీ పంప్ హౌజు, సరస్వతి పంప్ హౌజు, పార్వతి పంప్ హౌజు, తర్వాత 2 లింకులు. ఇది నంది పంప్ హౌజు, గాయత్రి పంప్ హౌజు. 3వది మల్లంపేట పంప్ హౌజు, సమగ్ర పంప్ హౌజు, అన్నపూర్ణ పంప్ హౌజు, రంగనాయకం పంప్ హౌజు, కొమ్మరవెల్లి మల్లన్న పంప్ హౌజు, మేడారం పంప్ హౌజు, కొండపోచమ్మ సాగర్ పంప్ హౌజు, పాములాపర్లి పంప్ హౌజు, బస్వాపూరు, గంధమల్ల, తిమ్మాపురం పంప్ హౌస్, భూంపల్లి, పోచారం, గౌలిగొండ ప్యాకేజీ 21 పంప్ హౌస్ గందిట్ల. ఇవి కలిపితే కాళేశ్వరం. ఇది సమగ్రంగా ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర రూపం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం, లక్ష్మీ పంప్ హౌస్, కందిమల్ల పంప్ హౌస్, మల్లన్న సాగర్, ఇవన్నీ యాదాద్రి భువనగిరి జిల్లాకి వెళ్తుంది. ఇవన్నీ ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్య భాగాలు ఇవే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం, లక్ష్మీ పంప్ హౌస్, కందమల్ల, మల్లన్న సాగరు, శ్రీరామ్ ప్రాజెక్టు. ఇవి ఇంపార్టెంట్ 15. గోదావరి జలాలను లిఫ్ట్ చేసి మెట్టు ప్రాంతాలను సాగునీటికి అందించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఎక్కడ దానికి వెళ్తుంది చూడండి, సూర్యాపేట వరకు వెళ్తుంది. జనగామ జిల్లా, యాదాద్రి, నల్గొండ జిల్లా, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, ఇటు వరంగల్ కూడా వస్తుండొచ్చు.
కేసీఆర్ హయాంలో సాగు కోసం చేసిన ప్రాజెక్టులు, తెలంగాణకు సాగులోకి తెచ్చిన భూమి విస్తరణ, ఇవన్నీ తెలంగాణకు జరిగిన ప్రయోజనాలు. ఇది కేసీఆర్ ఉద్దేశం అన్న ఉద్దేశం కాదు, పార్టీ ఉద్దేశం కాదు. 2014 ముందు కంటే 238% అధిక సాగుబడిలోకి వచ్చింది. అంటే అప్పుడు 100 ఎకరాలు వస్తే 240 ఎకరాలు సాగు జరిగింది. అంటే డబల్కు డబల్ అయింది. ఇతర ముఖ్యాంశ పదవి ఇక్కడ కాళేశ్వరం 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, నెట్టంపాడు, దేవాదుల ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగరు, భీమా ఎత్తిపోతల మిషన్, మారు ట్యాంకుల పునరుద్ధరణ, కలకన్న ఎరగని కేసీఆర్ సకల జనుల, ఇదంతా మనకు అవసరం లేదు. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఇవన్నీ మన జిల్లా మ్యాప్లు. ఎస్ఆర్ఎఫ్సి సాగర్ కాలను అనుసంధానం చేయడం, మిన్నం పైలట్ పథకం, డిండి పైలట్ పథకం, ఉస్సం సాగరు, చిన్న చెరువులు, లిఫ్ట్ ఇరిగేషను, మిషన్ కాకతీయ, డ్రిప్ ఇరిగేషను, గ్రామీణ నీటి పాలసీ, ఇవన్నీ కలిపితేనే ఇంత అభివృద్ధి జరిగింది అనేది ఉద్దేశం. సాగునీటి విస్తరణ 32,61,000 ఉంటే 1,10,00,000 పెరిగింది. కొత్తగా సాగులోకి వచ్చింది 77,77,370 ఎకరాలు. కొత్తగా 77 లక్షలు అంటే చూడండి ఎన్ని ఎకరాలు. ప్రతి ఎకరాకు ఇన్ని ఎకరాలకు మళ్ళీ ఎకరాకి సహాయం చేశాడు కదా. 10,000, 6,000, 12,000 అంత దమ్మున్నటువంటి నాయకుడు ఇప్పుడు ఉన్నారా మనకు? రైతు ఆదాయం పెరుగుదల, రైతుకు 3 రెట్ల ఆదాయం పెరిగింది. గదే కొంప ముంచింది. గదే చెట్టు కింద కూర్చొని పండుకుంటే మెసేజ్లు ఇన్నోళ్ళు ఆదాయం పెరిగేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రతి ఎకరాకు నీరు అందించడం, రైతు బతుకు బారింది, ఆత్మహత్యలు తగ్గాయి, నవ్య సస్యశ్యామలంగా ప్రతి చినుకు ఒడిసి పట్టుకున్నటువంటి తెలంగాణ అని చెప్పేసి ఇది ఉద్దేశం. పోతే ఇది ఇంపార్టెంట్. గుజరాత్లో డెమి-3 ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, కుంభకోణాలు, లోపాల తీవ్రత గురించి గుజరాత్ ప్రవేశపెట్టిన మెర్బీ జిల్లా డెమి-3 నిర్మాణంలో తీవ్ర నిర్మాణ లోపాలు ఉన్నాయని చెప్పింది. కాంక్రీట్ వాడడంలో లోపం, డ్యామ్ కట్టిన కాంక్రీట్ సామర్థ్యం, ఇది కుంభకోణం. రిపోర్ట్ ఇచ్చింది స్పష్టంగా. కాంక్రీట్లో నాణ్యత లేదు. గుజరాత్ సోకాల్డ్ దేశభక్తులు కట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి పిల్లర్లు 17 పిల్లర్లు 3, 6, 9, 12 మరి 14 సంఖ్య 5 పిల్లర్లు తీవ్రంగా బలహీనంగా ఉన్నాయి, కూలిపోతున్నాయి. సాంకేతిక పరీక్షకు కూడా నిలబడతలేవు. గేట్లు లీకేజ్ అవుతూ ఉన్నాయి. కట్టిన గేట్లు లీకేజ్ అవుతూ ఉన్నాయి. నిన్నగాక మనం చూసాం కదా. మనం ఇక్కడ సింపుల్గా మళ్ళొకసారి సినాప్షన్గా చర్చించుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 రిజర్వాయర్లు, 15 ప్రాజెక్టులు, 21 పంపోజులు, ఎక్కడో అక్కడ 2 పిల్లర్లు పొంగినంత మాత్రాన అవినీతి అని చెప్పడానికి అవకాశం లేదు. అవినీతి అని చెప్పిన గుజరాత్ ప్రాజెక్టు కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నారు. ఎత్తిపోసుకుంటున్నారు, నిల్వ చేసుకుంటున్నారు, గ్రావిటీలో వాడుకుంటున్నారు, ఎత్తిపోసుకుంటున్నారు. మరి అక్కడ లేని నొప్పి, అక్కడ లేని మడాచారము ఈ రాష్ట్రంలో ఎందుకుంది? ఇది కావాలి మనకు సమాధానం. ఓకే, అందుకే తమిడిగడ్డి దగ్గర ఎందుకు కట్టలేదంటే ఇట్లా సమాధానం చెప్పండి ఎవరన్నా అడిగితే. ఎవడెత్తిపోస్తాడు, ఎవడొచ్చి మాట్లాడతాడు, ఎవడొచ్చి నీళ్లు దోస్తాడో సమాధానం చెప్పమని ఖర్చు అవుతుందంటే మరి రోజు తింటే ఖర్చు అవుతుంది, పొద్దున్నే పోతాం కదా అక్కర్లేదనేటువంటి మూర్ఖుడు ఎట్లా ఉంటాడో గట్లనే ఉంటుంది. ఖర్చు అవుతుంది. ఖర్చు కాకుండా ఎట్లా అవుతుంది? ఖర్చు అవుతుంది. అర్చిన వచ్చే ఆదాయం నుంచి మళ్ళీ దాన్ని ఎట్లా బెనిఫిట్లో మార్చుకోవాలనేటువంటి విజ్ఞతం, విజ్ఞానం, విచక్షణ, వివేకం ఉండాలి. గది లేని వాళ్ళకి ఇట్లనే మాట్లాడతారు. కాళేశ్వరం అంటే తెలంగాణ వరప్రదాయనే ప్రాణ సమానమైనటువంటి గుండెగాయ లాంటి ప్రాజెక్ట్ అది కాళేశ్వరం. కాళేశ్వరం మీద అవాకులు చవాకులు పెడితే ఇక నుంచి ఈ వీడియో చూపించండి. ఇది కాళేశ్వరం మీద నిజాల నిగ్గు. ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను.